జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ద్వారా దాదాపు 30 కోట్ల నిధులకు సంబంధించి విడుదల చేయించడం జరిగింది. అఫీషియల్గా టీటీడీ కూడా అనౌన్స్ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏంటి అసలు కొండగట్టుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లు విడుదల చేయడం ఏంటి అసలు? అంటే ఆయన 2008 నుంచి ఆయన ఆంజనేయ స్వామి భక్తులు, ఆ కుటుంబం అంతా ఆంజనేయ స్వామి భక్తులు. చిరంజీవి సార్ కానీ, నాగబాబు సార్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, మిగతా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వెళ్ళడం, కరెంట్ షాట్ తగలడం, పునర్జన్మ ఆంజనేయ స్వామి వల్లే అనేది ఒక గట్టి నమ్మకం. ఆ నమ్మకంతో అక్కడ భక్తులు పడే ఇబ్బందులు ఆయన చాలాసార్లు ఆలోచించే వ్యక్తి. ఏదో ఒకటి చేయాలనేది ఆ తపన ఆయనకు కలిగి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మనం చూసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, మిగతా ఇక్కడ రాష్ట్రం విడిపోయినాక కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఎక్కడ కూడా పట్టించుకోలే ఎవరు కూడా. అటువంటిది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ టీటీడీ నిధుల నుంచి దాదాపు 31 కోటి పైచిలకు ఏదైతే నిర్మాణానికి 100 గదుల నిర్మాణం కానీ, అదేవిధంగా ఒక మండపం లాంటిది వేయడానికి ఆ టీటీడీ వాళ్ళతో చర్చించి మొన్న మీటింగ్లో కూడా అది రిజల్యూషన్ పాస్ అయింది. అది ఇమీడియట్గా అక్కడ పనులు కూడా మొదలవుతాయి. నాకు తెలిసి ఒక వారం 10 రోజులలో మొదలవుతాయి. అంటే అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, కర్ణాటక నుంచి. అదేవిధంగా కొండగట్టు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించినట్టు ఆంజనేయ స్వామి మాల ధరిస్తారు. ఆ భక్తుల ఇబ్బందులు మొన్న కూడా చూసిండు ఆయన. వారాయి పూజ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. అంటే అటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా అక్కడ ఒక నిర్మాణం చేపడితే ఆ భక్తులకు సౌకర్యాలు ఉండాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పం మనకు అతి త్వరలో మంచి జరగబోతుంది. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కానీ, కేరళ, తమిళనాడు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. మహారాష్ట్ర నుంచి, మన తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, పక్కకు ఒరిస్సా నుంచి చాలామంది ఆంజనేయ స్వామి భక్తులు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి భక్తులు అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ ఒక నమ్మకం అనేది ఆంజనేయ స్వామి మీద ఎట్లుందంటే ఏదో జరుగుతుంది, అది ఏది కోరుకుంటే అది అవుతుంది అనేది చాలా పుణ్యక్షేత్రంలో ఉన్న పవర్ అనేది చాలామంది గట్టిగా నమ్ముతారు. అందులో ఉదాహరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. కరెంట్ షాక్ తగిలినా మళ్ళా ఏం కాకుండా బయటపడడం అనేది ఆంజనేయ స్వామిని నేను మీ ద్వారా ఆయన ఎప్పుడు అందరూ బాగుండాలని నేను ఆయనను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ సంకల్పంతో ఈరోజు కొండగట్టు ఆలయం దగ్గర ఒక 100 గదుల నిర్మాణం అనేది చేపట్టడం, అదేవిధంగా ఒక మండపం చేపట్టడం, భక్తుల సౌకర్యాల గురించి ఆ ఒక్క టీటీడీ నిధుల నుంచి రావడం అనేది గర్వకారణం. అదేవిధంగా నేను ఆంజనేయ స్వామి భక్తుల ద్వారా, అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రజల ద్వారా జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ అయితే పనులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తారా? శంకుస్థాపన లాంటి కార్యక్రమాలకు ఏమైనా పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పాల్గొంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? స్వయంగా పాల్గొనాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, కానీ ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. అటువంటి అంశాన్ని ఆయన తీసుకొని ఈరోజు ఆ నిధుల్ని వచ్చేలాగా చేసి అక్కడ డెవలప్మెంట్లో భాగస్థులైనందుకు ఆయన ఆ ఒక్క ప్రోగ్రామ్కి రావాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. మేము కూడా ఇన్విటేషన్ మేము మాట్లాడతాం, మా కమిటీ అంతా వెళ్ళి 100% వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పటి వరకు కార్యక్రమం అనేది కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కదా? 100 గదులు అని చెప్పేసి చెప్తున్నారు, మరో పక్కన మండపం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ప్లాన్ అంతా ఉందా? ప్లేస్ అంతా డిసైడ్ చేశారా? దేవాదాయ శాఖతో మాట్లాడారా, లేకపోతే ఏం చెప్తున్నారు? అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క అక్కడ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ల్యాండ్ అనేది ఉంది, ఆ ల్యాండ్ కూడా చూసుకుర్రు, సర్వే జరిగింది, అన్నీ జరిగిపోయినాయి. కాకపోతే ఇంకో ఇంజనీరింగ్ టీం కూడా ఈ 2 రోజులలో బయలుదేరుతుంది, చూస్తుంది. ఆ తర్వాత ఫౌండేషన్కి మేము పార్టీ అధ్యక్షులు వారు, ఉప ముఖ్యమంత్రి వారిని రమ్మని మేము కూడా అడుగుతున్నాము. సో నాకు తెలిసి అదంతా సిస్టమేటిక్ ఒక టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి 100% అదొక సిస్టంలో వెళ్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ పూర్తిగా కావచ్చని నేను అనుకుంటున్నాను. కొండగట్టు ఆలయం ఒక ప్రత్యేకత ఏంటంటే పార్టీ అధ్యక్షులు వారు వారాహి పూజ చేసి
ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న ఘనత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ పవర్ అనేది ఆంజనేయ స్వామి యొక్క పవర్ అనేది 100% ఉంది. అది మనం నమ్మినా నమ్మకున్నా ఆయన యొక్క పవర్ఫుల్ ఆంజనేయ స్వామి గుడి అది. ఆ గుడికి ఆయన ఈ రకంగా అభివృద్ధిలో ఆయన కూడా ఒక వంతు నేను ఉన్నాను అనేది సహకరించినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కొండగట్టు వారాయి పూజ అయినాక మొట్టమొదటిగా వారాయి వాహనాన్ని అక్కడ పూజ చేయించి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం, అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. 21 సీట్లు, 2 ఎంపీలు, అదేవిధంగా 3 మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం కావడం, అదేవిధంగా గవర్నమెంట్లో భాగస్తులు కావడం, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో భాగస్తులు కావడం. అంటే ఆంజనేయ స్వామి యొక్క శక్తి అనేది మనం అందరం గుర్తించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కొండగట్టుకు సంబంధించి గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ అసలు కొండగట్టును పట్టించుకోలేదు. సో పవన్ కళ్యాణ్ ఏదైతే పీఆర్పీ స్టార్ట్ చేసినప్పుడు 2008లో ఒక ప్రమాదంలో మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్కి ఏదైతే పునర్జన్మనిచ్చాడో అప్పటి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కు అమితమైన భక్తి ఉందని చెప్పేసి దానికి సంబంధించి చాలాసార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ భక్తులకు వారాహి పూజ కూడా అక్కడే చేయించడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. మన పక్కన భక్తులకు కలిగే అసౌకర్యాలు చూసి చెలించిపోయి పవన్ కళ్యాణ్ టీటీడీతో మాట్లాడి ఒప్పించి 30 కోట్లకు పైగా నిధులైతే కొండగట్టుకు ఇవ్వడం జరుగుతుంది. సో కొండగట్టుకు సంబంధించి ప్రత్యేకంగా హనుమాన్ భక్తులు కూడా చాలా వరకు ఇది హర్షించదగ్గ విషయం అని చెప్తున్న పరిస్థితి. మన పక్కన తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జిగా మన పక్కన ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా హాజరవ్వాలని కోరుకుంటున్నాను. జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున కూడా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం.